మత్తయి సువార్తలో నుండి 18వ అధ్యాయము 18వ వచనం నుండి 20వ వచనం వరకు నేను చదువుతాను. మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ వచనం నుండి 20వ వచనం వరకు నేను చదువుతాను. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చైనను భూమి మీద ఏకీభవించిన యెడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలైనగా ఇద్దరు ముగ్గురు నా నామమును ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. యేసుక్రీస్తు ప్రార్థన గురించి కొన్ని విషయాలు ఇక్కడ ఆయన బోధిస్తున్నారు. అందులో ఇక్కడ ప్రాముఖ్య విషయం మనం ఇక్కడ చూద్దాం. కూర్చొని ప్రార్థన అన్నప్పుడు ప్రార్థనని దేవుడు ఎలా చూస్తాడో దాని గురించి మనం కొన్నిసార్లు ఆలోచించాలి. ప్రార్థన అనగానే మనుషులంగా మనకంటూ కొన్ని రకాలైనటువంటి ఆలోచనలు ఉంటాయి. కానీ మనం ఎప్పుడేం గుర్తుపెట్టుకోవాలంటే బైబిల్లో దేవుడు ఎందుకని ప్రార్థన గురించి చాలా విషయాలు బోధిస్తున్నాడంటే, ప్రార్థన అనగానే మనకి బైబిల్ ఉన్నటువంటి వాక్యాన్ని బట్టి మనకు కొన్ని ఆలోచనలు యాక్చువల్గా రావాల్సి ఉంది. అంటే మనల్ని ప్రేరేపించాల్సిన కార్యం ఏంటి? ప్రార్థన అనగానే ఇది అని మనము వెంటనే మన మనస్సు ఆలోచించేటట్లుగా చేయవలసినటువంటి కార్యం ఏంటంటే వాక్యం వినే కొద్ది ఏం చేస్తుందంటే వాక్యము మన యొక్క ఆలోచన విధానాన్ని అది మారుస్తూ ఉంటుంది. ఇప్పుడు అందుకనే వాక్యము తెలుసుకోవడం అందుకనే ప్రాముఖ్యం. ఇప్పుడు ప్రార్థన గురించి వస్తారు కూడా ఖచ్చితంగా మనం చాలా విషయాలు తెలుసుకుంటూనే ఉండాలి. మనం అనుకుంటామంటే ప్రార్థన చేయడం నాకు వచ్చేసి ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తే నాకు తెలుసు అనుకుంటాం. కానీ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఈ లోక జీవితంలో మనం ఆల్రెడీ ఒకటి నమ్మి ఉన్నా సరే, ఆ నమ్మకంలో ఉన్నాము అని అనుకుంటూ ఉన్నా సరే, మనకి తెలియకుండానే ఈ లోకంలో మనకి లేదా మన యొక్క విశ్వాసానికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చాలా జరుగుతూనే ఉంటాయి. అది మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనం ఒకటి నమ్మేమంటే మన విశ్వాసం ఉంచామని చెప్పుకుంటున్నామంటే అర్థం ఏంటంటే నీ విశ్వాసానికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు కూడా చాలా జరుగుతూ ఉంటాయి. అది ఎప్పుడైతే మనం అది అర్థం చేసుకుంటామో అప్పుడు తరచుగా మనము వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అందుకని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవడం ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, యేసుక్రీస్తు కూడా మాట్లాడుతూ స్వయంగా ఆయన చెప్తున్నటువంటి మాట ఇక్కడ ఏంటంటే, భూమి మీద మీరు వేటిని బంధించరు పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదరు పరలోకమందును విప్పబడును. ఇక్కడ చూడండి, ప్రార్థన విషయానికి వచ్చారు కూడా ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం రెండు కార్యాలు. ఒకటి ఏంటంటే ప్రార్థన అనగానే దేవుడి వైపు నుండి దేవుడు చేసేటువంటి కార్యము సగభాగం అయితే, మనుషులంగా మనం చేసేటువంటిది మరొక సగభాగం ఉంటుంది. చాలాసార్లు అనుకుంటాం అంటే చాలామంది ప్రార్థన చేసేటువంటి వాళ్ళు కూడా వచ్చేటువంటి ఆలోచన ఏంటంటే, మనం ప్రార్థన చేద్దామండి దేవుడు ఏం చేస్తాడో చూద్దామని అంటాం, లేదా మనం ప్రార్థన చేద్దాం దేవుని చిత్తం ఏదైతే జరుగుతుంది అంటాం. ఇప్పుడు చూడండి, ఆ మాట వినడానికి దేవుని చిత్తము అని అనేసాము కాబట్టి వినడానికి అదొక ఆత్మీయంగా ఉన్నట్టు అనిపిస్తుంది మనకి. కానీ మనం ప్రార్థన చేద్దాం కానీ దేవుని చిత్తం ఏదో జరుగుతుంది అన్నంటే అర్థం ఏంటంటే బేసిక్గా ఓ రకంగా అందులో ఇంటెన్షన్ ఏంటంటే మనం చేయాలని ఏదో చేద్దాం, చివరికి దేవుడు ఏదనుకుంటే అదే చేస్తాడు, మనం పెద్దగా చేసేది ఏముందని అంటూ వస్తుంది. కానీ ఒక్కసారి ఆలోచించండి, మనుషులు చాలామంది అలాగనే మాట్లాడతారు. కానీ అక్కడ స్పెసిఫిక్ యేసుక్రీస్తు మాట్లాడుతూ స్వయంగా అని చెప్తున్నటువంటి మాట ఏంటంటే, భూమి మీద మీరు వేటిని బంధింతురు అది పరలోకమందు బంధింపబడును. ఇక్కడ మీరు బంధించి చూడండి దేవుడు ఏమైనా చేస్తాడేమో చూద్దాం అని అనలేదు. మీరు ఏది బంధింతురో అది పరలోకమందు బంధింపబడుతుంది, మీరు ఏది విడుదల చేస్తారో అది పరలోకం విడుదల చేయబడుతుంది. అంటే ఒక కార్యము జరగడానికి భూమి మీద సగభాగము మనుషులంగా మనం చేసేటువంటిది అయితే మరొక సగభాగము దేవుడు చేసేటువంటి కార్యం. మీరు ఏది బంధిస్తారో అది బంధించబడుతుంది. అంటే అర్థం ఏంటంటే ఓ రకంగా దేవుడు సగం బాధ్యత మన చేతిలో దేవుడు పెట్టేశాడు. అంటే ఒక రకంగా చెప్పండి, ఏదో బాధ్యత అనగానే చాలా సందర్భాల్లో మనకి ఏంటంటే ఒక భారం అనిపిస్తుంది. కానీ అంటాను ప్రార్థన అటువంటిది యాక్చువల్గా భారం కాదు. ఇక్కడ ఇప్పుడు బైబిల్లో యేసుక్రీస్తు యొక్క మాటలు మీరు చూడండి, ప్రార్థన ఎప్పుడు కూడా ఆయన ఒక భారంతో కూడినటువంటి ఒక కార్యంలో ఎక్కడో కూడా బైబిల్లో యేసుక్రీస్తు అయితే అలా బోధించలేదు. బహుశా బైబిల్లో కొన్ని వాక్యాలు తీసి కొంతమంది చెప్పేటప్పుడు అలా చెప్తారేమో, కానీ బైబిల్ ఎక్కడో కూడా యేసుక్రీస్తు ప్రార్థన అనేసరికి అది భారంతో సంబంధించిన ఒక కార్యంలో ఎక్కడ కూడా చెప్పలేదని. రెస్పాన్సిబిలిటీ ఉందంటే ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ ఉంది, విశ్వాసంగా మనకైతే ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ ఉంది. కానీ ఎప్పుడు కూడా ప్రార్థనగా అదో భారంతో కూడిన కార్యంలో ఇప్పుడు అనుకోకూడదు. ప్రార్థన అంటే నన్ను అడిగితే ఒక భారము కంటే బైబిల్లో ఉన్నటువంటి ప్రార్థనకు సంబంధించిన వాక్యాలన్నీ పరిశీలన చేస్తే నిజంగా అర్థమయ్యే విషయం ఏంటంటే, ప్రార్థన అంటే భారంతో కూడిన ఒక కార్యం కాదు, అది దేవుడు మన మీద పెడుతున్నటువంటి భారం కాదు, వరం చెప్పాలంటే దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఒక ఆధిక్యతది.
ప్రార్థన అంటే దేవుడు మనకి ఇస్తున్న ఆధిక్యత, యోగ్యత అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ స్వయంగా క్రీస్తు అంటున్నారు, మీరేది బంధిస్తారో అది ఒక రకంగా చెప్పండి నేను బంధిస్తాను, లేదా దేవుడు బంధిస్తాడు. మీరేది విడుదల చేస్తాను విడుదల చేస్తాను. ఇప్పుడు అందుకని చూడండి, ప్రార్థన విషయానికి వచ్చేసరికి మనం చేయాల్సింది ఉంది, దేవుడు చేయాల్సింది కూడా ఉంది. ఇప్పుడు అందుకు ఒక రకంగా చూడండి, ఇప్పుడు చూడండి జనరల్గా ఈ రోజుల్లో చూడండి కంపెనీ స్లాట్లు ఏంటంటే జనరల్ బాడీ మీటింగ్ అని పెట్టుకుంటారు, జనరల్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అంటారు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అంటే అర్థం ఏంటంటే బేసిక్గా అందులో ఖచ్చితంగా ఒక మేనేజ్మెంట్ ఆయన అందరికంటే పై అధికారి ఒక ఆయన ఉంటాడు. కానీ యాక్చువల్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అంటే బేసిక్ అర్థం ఏంటంటే వాళ్ళందరూ కూడా కొన్ని ఆలోచనలు పంచుకుంటారు. ఏం చేద్దాం అన్న దాని గురించి ఒకరు ఒక తలంపు చెప్తే దానికి అనుకూలంగానో లేదంటే అందులో ఉన్నటువంటి మరో వ్యక్తి వేరే ఒక తలంపును ముందు పెట్టడమో ఏదో చేస్తాడు. అలా బేసిక్గా వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో వాళ్ళు ఏం చేస్తారు, డిస్కషన్స్ చేస్తారు వాళ్ళు. అంటే అంత రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఎందుకంటామంటే అందరు అభిప్రాయాలు పంచుకుంటారు అక్కడ. ఎవరో వ్యక్తి నిలబడి తానేమంటున్నాడో అంత అభిప్రాయం అంతా మనుషుల మీద రుద్దడం కాదు. అక్కడ అని చేస్తాను ఆయన ఒక అభిప్రాయం ప్రజలు లేదా అక్కడ ఉన్నటువంటి కమిటీ ముందు పెడతాడు. అది విన్నటువంటి వాళ్ళకు కూడా వాళ్ళకంటూ కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనలు వాళ్ళు కూడా షేర్ చేసుకుంటారు. అప్పుడు దాన్ని బట్టి అందరూ కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అక్కడ అందరూ కలిసి నిర్ణయాలు తీసుకుంటారు, దాన్ని చివరికి జరిగిస్తారు. ఇప్పుడు రకంగా ప్రార్థన కూడా ఇక్కడ దేశకరి చెప్పిన మాటల్లో మీరేది చేస్తారు నేను ఇది చేస్తానని చెప్తున్నప్పుడు దేవుడు కూడా రకంగా చెప్తున్నాడంటే ఓ రకం కమిటీ మీటింగ్ లాగానే దేవుడు కూడా అక్కడ మనల్ని ఏర్పాటు చేశాడు. అంటే నేను అంటున్నాను ఆ యోగ్యత, ఆ ప్రివిలేజ్ దేవుడు మనకి ఇచ్చాడు. అది నిజంగా అంటే చూడండి, మీరేం చేస్తారు నేను అది చేస్తాను దేవుడు చెప్పంటే ఒకసారి ఆలోచించండి. ఆఫ్టర్ ఆల్ మనుషులము మనకి ఆయనకి ఏ రకం కొంచెం కూడా పోలిక లేదు. యాక్చువల్ చెప్పుకుంటే ఏ రకం కూడా స్థాయిలో చాలా ఎక్స్ట్రీమ్గా ఉంటాం మనం. మనుషులంగా మనం అన్ని విషయాల్లో చాలా బలహీనమైనటువంటి వాళ్ళము, అన్ని విషయాల్లో మన అల్పమైనటువంటి వాళ్ళము. మరో పక్క దేవుడు చూస్తే అన్ని విషయాల్లో ఉన్నతమైనటువంటి వాడు ఆయన. అంత ఉన్నతమైనటువంటి ఆయన మనుషులతో ఏమంటున్నాడు తెలుసా, మీరు ఏది బంధిస్తాను నేను దాన్ని బంధిస్తాను, మీరు ఏది విడుదల చేస్తాను ఏది విడుదల చేస్తాను. ఆ మాట విన్నప్పుడు దేవుని యొక్క గొప్పతనము అనేటువంటి దాని దృష్టితో ఒకసారి ఆ మాట దేవుడు మాట్లాడినప్పుడు ఒకసారి ఆలోచించండి. నిజంగా దేవుడు మనకి ఎంత ఆధిక్యతను దేవుడు మనకి యాక్చువల్గా ఇచ్చాడు. ఇది బహుశా మనుషులంగా మనకి అది అర్థం కాదు, ఎందుకంటే మనము వాక్యాన్ని ఎగ్జాక్ట్గా అర్థం చేసిన ప్రయత్నం చేయట్లేదు కాబట్టి. జనరల్ మనందరికీ ఏది అలవాటు అంటే నాదే ఉండ నేను దుమ్మునండి ధూళునండి పురుగునండి పెంటను అనగానే వెంటనే దేవుడు స్తోత్రం అంటారు అందరూ. కానీ బైబిల్ వేసుకొని ఎక్కడో కూడా మనల్ని అలా మాట్లాడలేదు. మీరేముంది మీరు ఆఫ్టర్ ఆల్ మీరు దుమ్ము ధూళని ఆయన అనలేదు. ఇక్కడ దేవుడు యాక్చువల్గా ఎలా మాట్లాడుతున్నాడంటే మీరేది బంధిస్తారు నేను బంధిస్తాను, మీరు విడుదల చేస్తాను. ఓ రక దేవుడు కూడా మనకి ఎంత స్థితిని మనకు ఉన్నతమైన స్థితిని ఇచ్చాడంటే నేనేం చేయాలంటే ఒక రకంగా మీరు కూడా డిసైడ్ చేస్తారంటున్నాడు. మీరే డిసైడ్ చేస్తారని చెప్పట్లేదు, అలా అంటలేదు. ప్రతిదీ మనం డిసైడ్ చేసేస్తాము అని చెప్పట్లేదు. అలా మనం చెప్పిన ప్రతిదీ దేవుడు చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఒక రోబోట్లా నేను చాలా చెప్పట్లేదు. కానీ దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు అనేటువంటిది మనుషులమ్మగా మనము కూడా నిర్ణయిస్తామని చెప్తున్నాను. మనమే నిర్ణయిస్తాం చెప్పట్లేదు, అలాగే దేవుడు ఒక్కడే నిర్ణయిస్తాం కూడా చెప్పట్లేదు. ఈ వాక్యంలో ఇక్కడ ఏం చెప్తున్నానంటే నేను ఏం చేయాలనేటువంటిది మీరు కూడా నిర్ణయిస్తారు. నేను చేయబోయేటువంటి కార్యంలో మీ యొక్క పాత్ర కూడా ఉంటుందని క్రీస్తు ఇక్కడ చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే నిజంగా దేవుడు మనకి ప్రార్థన ద్వారా ఎంత యోగ్యత ఇచ్చాడో ఒకసారి ఆలోచించండి. అందుకని బైబిల్ హెబ్రీ పత్రికలో పౌలు అంటాడు, మనం కృపాసన వద్దకు చేరుతున్నాం. ప్రార్థన చేస్తుంటే యాక్చువల్గా ఒక రకంగా అర్థం ఏంటంటే దేవుడు ఉండేటువంటి కోర్ట్ రూమ్ అంటాం, అంటే దేవుని సన్నిధి ఉంచే సముఖము. కొన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో అయితే దేవుని యొక్క గది, దేవుని యొక్క కోర్ట్ రూమ్ అని కూడా వస్తుంది. దేవుని దగ్గరికి యాక్చువల్గా మనం వెళ్తున్నాం, కృపాసన వద్దకు చేరుతున్నాం. దేనికోసం అంటే మనం ఏదో బ్రతంలో ఆడుకొని అల్పమైన వాళ్ళమని చెప్పుకొని అలా కాదు. మనకేం కావాలో దేవుని ధైర్యం కలగటానికి మనం దేవుని దగ్గరికి వెళ్తున్నాం. ఏం జరగాలని మనం అనుకుంటున్నామో దాని నిమిత్తం మనం దేవుని దగ్గరికి వెళ్తున్నాం. అలా రమ్మని దేవుడు యాక్చువల్గా మనల్ని పిలుస్తున్నాడు ఇక్కడ. అందుకని ఆయన అన్నారు, మీరు ఏది బంధిస్తారో అది బంధించబడుతుంది, మీరు ఏది విడుదల చేస్తారో అది విడుదల చేయబడుతుంది. అంటే ఇది అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే బేసిక్గా ప్రార్థన అంటే మనం ఏదో ట్రై చేస్తాం, మన మానవ ప్రయత్నంగా మనం ఏదో చేస్తాం, ఆ తర్వాత దేవుడు ఏం చేస్తాడు ఆయన ఇష్టము అని కాదు. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఈవెన్ ఓల్డ్ టెస్ట్మెంట్లో మనం చూస్తే బైబిల్లో దేవుడు అబ్రహాము దగ్గరికి వెళ్ళాడు. చూడండి, సొదొమ పట్టణాన్ని నాశనం చేసే ముందు దేవుడు యాక్చువల్ మనసులో మాట అనుకున్నాడు. అబ్రహాం దగ్గరికి వెళ్ళక ముందు మాట అనుకున్నాడు. ఏమన్నాడు తెలుసా, నేను చేయబోయే కార్యమును అబ్రహామునకు దాచేదనా. ఎందుకని అంతలాగా ఏం చేయాలి? అబ్రహాం ఏం డిసైడ్ చేస్తాడు? దేవుడు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి దిగొచ్చిన తర్వాత ఏవో కొన్ని విషయాలు ఆల్రెడీ అబ్రహాంతో కొన్ని విషయాలు మాడుకున్నాడు. అబ్రహాము వాళ్ళకి విందు ఏర్పాటు చేసి అంతా అయిపోయిన తర్వాత సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్తున్నప్పుడు దేవుడు మొదటిగా మనసులో అనుకున్నాడు. తన మనసులో అనుకున్న విషయాన్ని ఆ మూమెంట్లో బయలుపరిచాడు. అలా బయలుపరచిన మునుపు తానేమనుకున్నాడంటే సొదొమ గొమొర్రా గురించి అబ్రహాము దగ్గర ఎత్తడానికి మునుపు, ఆ టాపిక్ లేవనెత్తడానికి మునుపు దేవుడు మనసులో అనుకున్న మాట, నేను చేయబోయేటువంటి ఒక కార్యమును అబ్రహాం దగ్గర దాస్తాను అన్నాడు దేవుడు.
మనం ఇప్పుడు చూడండి, ఒకసారి ఆలోచించండి. నిజంగా ఆ వాక్యంకు ఈ వాక్యం చాలా దగ్గర సంబంధం ఉంది. ఎగ్జాక్ట్ అలా ఇక్కడ వేసుకు చెప్తున్నారు. నేను చేయబోయేటువంటి ఒక కార్యం అబ్రహాం దగ్గర దాస్తానని దేవుడు అన్నాడు. అక్కడ ఎగ్జాక్ట్ ఒక రకంగా ఇక్కడ వేసుకు అన్నారు, నేను ఏదైతే చేద్దాం అనుకున్నానో అది మీరు కూడా చెప్పండి. మీరు ఏది బంధిస్తారో బంధిస్తాను, మీరు ఏది విడుదల చేస్తారో అది నేను విడుదల చేస్తాను. అక్కడ దేవుడు అబ్రహాంతో అంటున్నాడు, నేను చేయబోతున్న కార్యము అబ్రహాం నాకు దాచేదనని దేవుడు అన్నాడు. ఇప్పుడు చేయబోయే కార్యము సరే, ఇంతకీ దేవుడు ఆల్రెడీ చేద్దాం అంటున్నాడు. కాబట్టి అబ్రహాము ఎవరు చెప్పట్లేదు, నేను నీకే చెప్తున్నాను, ఇప్పుడు సొదొమ గొమొర్రా పట్టణం మొత్తం నాశనం చేస్తాను అని జస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పేసి వెళ్ళిపోలేదు దేవుడు. అలా అబ్రహాముకు చెప్పినాడు. అబ్రహాం వెంటనే ప్రార్థించడం స్టార్ట్ చేశాడు. దేవుడు ఆల్రెడీ ఒకటి డిసైడ్ చేశాడు, సొదొమ గొమొర్రా పట్టణం నాశనం చేద్దామని. కానీ దాన్ని ఆల్రెడీ అబ్రహాంతో షేర్ చేసుకున్నాడు. అబ్రహాం కూడా చెప్పాడు. అప్పుడు అబ్రహాం నాకు కావాల్సిన ప్రభా, కనీసం ఓ 10 మంది ఉంటే నువ్వు కాపాడవా, 20 మంది ఉంటే కాపాడవా, 2 ఉంటే కాపాడవా, 3 ఉంటే కాపాడవా, ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు. అబ్రహాం అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు అబ్రహాం యొక్క ఆలోచనను కూడా దేవుడు కన్సిడర్ చేశాడు. ఒకసారి దాని గురించి ఆలోచించండి. అంటే అర్థం ఏంటి? దేవుడు ఆల్రెడీ ఒక డిసైడ్ అవుతున్నాడు, నేను సొదొమ గొమొర్రా పట్టణం నాశనం చేయడానికి వచ్చాను, నేను ఎందుకు వచ్చాను అబ్రహాము చెప్తానని దేవుడు చెప్పాడు. పంచుకున్నాడు ఆ విషయాన్ని. చెప్తే వెంటనే అబ్రహాం ప్రార్థన చేస్తున్నాడు. లోతు కుటుంబం కోసం దృష్టిలో పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు దేవుడు అనలేదు, అబ్రహాంని ఆల్రెడీ డిసైడ్ అయిపోయాను, ఇప్పుడు నువ్వు చెప్పిన మాత్రాన ఇప్పుడేమి కుదరదు, నేను ఆల్రెడీ డిసైడ్ అయిపోయాను, అందుకే భూమి మీదకి వచ్చాను, నేను డిసైడ్ అయ్యాక నేను నీకు చెప్పాను అని దేవుడు అనలేదు. ఇంకను అబ్రహాము తనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి, తనకున్న విశ్వాసాన్ని బట్టి అబ్రహాము ప్రార్థన చేసినప్పుడు అబ్రహాం యొక్క ఆలోచనను కూడా దేవుడు తీసుకున్నాడు. అబ్రహాం మాట్లాడేదాన్ని కూడా దేవుడు తాను చేయబోయేటువంటి కార్యములో కొంత భాగం ఆయన కూడా ఇచ్చాడు. ఆయన చెప్పిన దాన్ని కూడా కన్సిడర్ చేసి దాని తగ్గట్టుగానే చివరికి దేవుడు అబ్రహాం చెప్పినట్టుగానే చేశాడు. ఇప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్లోనే దేవుడు అలాగంటే ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు దాన్ని బట్టి అంటే అర్థం ఏంటంటే, ఓ రకంగా అర్థం ఏంటంటే, ప్రార్థన అంటే ఏదో దేవుడు ఏదో మన దాసుల్లాగా పెట్టలేదు. ఓ రకంగా చెప్పాలంటే ఓ రకం మనకి ఏంటంటే ఒక మంచి ఒక గౌరవప్రదం ఒక స్థితిని దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన కూడా చేద్దామంటున్నప్పుడు నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, అయితే నీ యొక్క ఆలోచన ఏంటి అని కూడా దేవుడు అడుగుతున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే అలాగని ఇప్పుడు దేవుడు అడుగుతాడంటే దేవుడు పరిపూర్ణంగా మన మీద డిపెండ్ అయిపోయాడని కాదు. అక్కడ దేవుడు మనకి ఇచ్చిన గౌరవం సంగతి చెప్తాను. అక్కడ ఏదో మనంత గొప్ప వాళ్ళం కాబట్టి ఆయన మన సలహా కూడా తీసుకుంటున్నాడు. ఎందుకంటే దేవునికి తెలియనిది కొత్త సలహా ఏదో మనం చెప్పేస్తాము, దేవునికి అర్థం కాని ఏదో కొత్త విషయం చెప్పేస్తాము అని దేవుడు ఆ ఉద్దేశంతో వాడు సలహాలు చెప్పే అవకాశం మనకి ఇచ్చాడని కాదు. నేను అలా చెప్పట్లేదు. అదే దేవుడు మనకంత గౌరవాన్ని ఇచ్చాడని చెప్తున్నాను. ఆయన మనంత గౌరవించాడు కాబట్టి తన యొక్క ఆలోచన మనం పంచుకుంటున్నాడు. ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్తున్నాడు అంటే ఆయన మన అంత గౌరవం ఆయన మనకు అంత వాల్యూ ఇచ్చాడు. వాల్యూ ఇచ్చాడు కాబట్టి మనకు అది చెప్పాడు. ఆయన కనుక మనకు వాల్యూ ఇవ్వకపోతే ఆయన మనకు చెప్పేవాడే కాదు, మనం కూడా సైలెంట్గా ఉండేవాళ్ళం. ఎందుకు చెప్పాడు ఆయన? దేవుడు మనకి ఎందుకు పంచుకుంటున్నాడు, ఎందుకు చెప్తున్నాడంటే నీకంత వాల్యూ ఇచ్చాడు. ఆయన మనకంత వాల్యూ ఇచ్చాడు. అందుకని ఆ విషయాన్ని అబ్రహాము చెప్తున్నాడు. ఇక్కడ న్యూ టెస్ట్మెంట్లో యేసుక్రీస్తు మనకి ఇక్కడ చెప్తున్నారు, మీరు ఏది బంధిస్తారో బంధించబడుతుంది, మీరు ఏది విడుదల చేస్తారో విడుదల చేయబడుతుంది. ఇప్పుడు అందుకంటాను చూడండి, ఇప్పుడు ఎప్పుడైతే మన భాగం ప్రార్థన విషయానికి వస్తే ప్రార్థన జవాబు పొందుకోవడానికి సగ భాగం 50% మన బాధ్యత అయితే 50% దేవుని అని మనం అనుకున్నప్పుడు ఒకటి గ్యారంటీ చెప్పొచ్చు, ఖచ్చితంగా దేవుని వైపు నుంచి ఎటువంటి ప్రాబ్లం ఖచ్చితంగా ఉండదు. అది మాత్రం గ్యారంటీ. సగం మన చేతుల్లో సగము ఖచ్చితంగా దేవుని చేతుల్లో ఉందని చెప్పుకున్నప్పుడు ఒక విషయం మనం నమ్మచ్చు ఖచ్చితంగా. గ్యారంటీగా ఒకటి 50% మాత్రం, ఆ 50% ఏదైతే దేవుని వైపు నుంచి ఉందో అందులో ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన పర్ఫెక్ట్ పరిపూర్ణుడు కాబట్టి ఆయన చేసే దాంట్లో సామర్థ్యతలో కానీ ఆయన చేయడానికి అనుకున్నటువంటి మనసులో కానీ ఎటువంటి లోపము ఖచ్చితంగా ఉండదు. ఖచ్చితంగా దేవుడి వైపు రెండు వైపులా ఉంది. అంటే మనం చేసేది ఉంది, దేవుడు చేసేది ఉంది. కానీ ఒకటి గ్యారెంటీ ఏంటంటే దేవుడి వైపు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇక మిగిలిన 50% ఏంటంటే మనం చూసుకోవాలి. మనం ఎంతవరకు కరెక్ట్గా చేయగలుగుతున్నాం అన్నది మనం చూసుకోవాలి. చేస్తున్నా మనం సరిగ్గా చేయం కానీ దేవుడు ఎందుకో అంటాం. దేవుడు ఎందుకంటే అర్థం ఒక రకంగా చాలామంది చెప్పేదాలు ఉంటుంది, నేను బాగానే ప్రార్థన చేస్తాను కానీ దేవుడు ఎందుకో తేడా చేస్తాడండి అని. దేవుడు ఎప్పుడు తేడా చేయడు. దేవుడు ఎప్పుడు తేడా ఉండదు. ఖచ్చితంగా ఏదన్నా తేడా ఉంటే ఖచ్చితంగా మన వైపు ఉండాలి కానీ గ్యారంటీగా దేవుని వైపు నుంచి అయితే ఉండదు. అప్పుడు 50% ఆల్రెడీ సెటిల్ అయిపోయింది. ఏంటి 50% దేవుని వైపు నుంచి దేవుడు చేయాలని ఖచ్చితంగా చేస్తాడు. ఆయన చేసే మనసు ఉంది. అసలు యాక్చువల్గా యోగ్యత లేకుండా కూడా నువ్వు కూడా చెప్పొచ్చు అనే అవకాశం మనకి ఇచ్చాడంటేనే నువ్వు చెప్పింది కూడా వినేటువంటి మనసు ఆయన ఖచ్చితంగా ఉంది. చేసే మనసు కూడా ఆయనకు ఉంది. కాబట్టి దేవుని వైపు నుంచి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇక మిగిలిన ప్రాబ్లం ఖచ్చితంగా ఎవరి వైపు ఉండొచ్చు అంటే ఖచ్చితంగా మనుషులంగా మన వైపు ఉంటుంది ఉంటే ప్రాబ్లం. కానీ దేవుడు మనకు అంత గౌరవాన్ని ఇచ్చినప్పుడు, దేవుడు అన్న మాటలు మనం చెప్పినప్పుడు మనం ఏంటంటే అది నమ్మడం నేర్చుకోవాలి.
అది నమ్మి ఏదైతే విశ్వాసం మనం ఉందని చెప్పుకుంటామో ఆ విశ్వాసాన్ని మనం క్రియలు చూపించే ప్రయత్నం మనం చెయ్యాలి. ఏంటి ఆ ప్రయత్నం అంటే, దేవుడు ఆయన మనం చెప్పింది కూడా చేస్తా అన్నాడు. దేవుడు మనకు కూడా అంత అవకాశాన్ని ఇచ్చాడు. మనల్ని కూడా నడుగుతున్నాడు. మనం కూడా ఏం జరగాలో భూమి మీద మీరు కూడా నిర్ణయించవచ్చు అని దేవుడు నాకు చెప్పాడు. ఆయన అందరూ సీరియస్గానే చెప్పాడు, నిజంగానే చేసే ఉద్దేశంతోనే చెప్పాడు. కాబట్టి ఇప్పుడు నేను కూడా ప్రార్థనని సీరియస్గా తీసుకోవాలి అని ఆ ప్రార్థన పట్ల మనకు నమ్మకం ఉండాలి, గౌరవం ఉండాలి, విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. ఏమని, దేవుడు జస్ట్ ఊరినే అన్నాడు కానీ ఆయన చెప్పుకుంది చేసుకెళ్ళిపోతాడు, ఆయన అనుకుంది చేసుకెళ్ళిపోతాడు అని కాదు. ఆయన చేద్దామన్నప్పుడు నేను చెప్పేది కూడా దేవుడు ఖచ్చితంగా వింటాడు. ఆయన నా ప్రార్థన ఆలకిస్తాడు, ఖచ్చితంగా నాకు ఉత్తరము ఇస్తాడు. అందుకనే అబ్రహాము చెప్పింది కూడా దేవుడు విన్నాడు. అబ్రహాము చెప్పింది కూడా దేవుడు విన్నాడు. అబ్రహాము తెలుసు ఆయనకు అంత సీన్ లేదని విషయం అబ్రహాము తెలుసు. అందుకనే మరలా ప్రార్థించడానికి దుమ్మును ధూళిని అబ్రహాం అనుకున్నాడు. అబ్రహాం అలా అన్నప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే అబ్రహాం తగ్గించుకుంటున్నాడు దేవుని దగ్గర అనుకుంటారు. అబ్రహాం నిజంగా తగ్గించుకోవట్లేదు. అబ్రహాం ఆల్రెడీ తక్కువడని విషయం అబ్రహాం తెలుసు. తగ్గించుకునే ప్రయత్నం చేయట్లేదు. ఆయన తగ్గించుకునే ప్రయత్నం అబ్రహాం చేయట్లేదు. అబ్రహాం ఆల్రెడీ తక్కువడని విషయం అబ్రహాము తెలుసు. కాబట్టి నేను తక్కువని, నేను పద్దాక దేవుని ఎలా అడుగుతాను అని అనుకున్న భయంతో ఆ రకంగా మాట్లాడాడు. కానీ అబ్రహాం తగ్గించుకునే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు దేవుడు మనకి యోగ్యతనిచ్చాడు, మనకంటూ ఒక స్థాయిని, ఒక గౌరవాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. అందులో యాక్చువల్గా కొంచెం కూడా మన గొప్పతనం ఏమీ లేదు. ఆయన మన వాల్యుబుల్ అనుకుంటే ఇచ్చాడంతే. అందులో నీలో అది ప్రత్యేకత చూశాడు కాబట్టి నీకు అంత వాల్యూ ఇస్తాడని కాదు. జస్ట్ నీకు వాల్యూ ఇద్దామని ఆయన మనసులో అనుకున్నాడు, అందుకని నీకు వాల్యూ ఇవ్వడం స్టార్ట్ చేశాడు, ఇస్తూనే ఉంటున్నాడు ఆయన. అందులో మనుషులకి మన గొప్పతనం అంటూ ఏమీ లేదు. ఆయన జస్ట్ డిసైడెడ్ అంతే. డిసైడెడ్ కాబట్టి వాల్యూ ఇస్తున్నాడు అంతే. అలాగే మనకి అర్హత లేనప్పుడు కూడా మనకి అర్హతనిచ్చి అంత గౌరవం మనం పొందుకునే యోగ్యత మనకి లేనప్పుడు కూడా అంత గౌరవాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఇప్పుడు అన్నాడు, అబ్రహాములో నువ్వు కూడా ప్రార్థన చేయొచ్చు, నువ్వు కూడా అడగచ్చు ఏం కావాలని దేవుడు అంటున్నాడు. ఇప్పుడు ఏముంటుంది తెలుసా, ఇప్పుడు అలాంటప్పుడు మీరు ఏది బంధిస్తారు బంధింపడతాను దేవుడు చెప్పినప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, దేవుడు మనకు కూడా సగం బాధ్యత మనకు కూడా దేవుడు ఇచ్చాడు. అంత వాల్యూ దేవుడు మనకి ఇచ్చాడు. అప్పుడు ఖచ్చితంగా నేను కూడా ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఎందుకంటే నేను చెప్పేదాన్ని కూడా దేవుడు వింటాడు. ఆయన చేస్తున్నటువంటి కార్యములలో ఆయన తన చిత్తాన్ని జరిగించుకునేటువంటి ప్రాసెస్లో నా సలహా కూడా, నా ఆలోచన కూడా తీసుకుంటున్నాడు. నేను చెప్పేది కూడా దేవుడు వింటున్నాడు. నాకు అంత వాల్యూ ఇచ్చాడు. అప్పుడు నాకు అర్హత లేనప్పటికీ నాకు అంత వాల్యూ దేవుడు ఇచ్చినప్పుడు తీరా నేను చెప్పినప్పుడు దేవుడు చేయకుండా ఉంటాడా? అడగమని ఆయన చెప్పాడు కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలంటే, మనం ఒక విషయం ఖచ్చితంగా విశ్వాసాన్ని కనపరచాలి, క్రియల విశ్వాసాన్ని కనపరచాలి. అంటే ఒక రకంగా అర్థం ఏంటంటే, దేవుడు అసలు మనకు సపోర్టే చేయడు, దేవుడు అసలు మనల్ని పెద్దగా కన్సిడర్ చేయడు, మనల్ని పెద్దగా పట్టించుకున్నట్టు ఉండకూడదు. మన లైఫ్లో దేవుడు చాలా యాక్టివ్గా పనిచేస్తాడు. ఈ భూమి మీద దేవుడు చాలా కీలకంగా వ్యవహరిస్తుంటాడు దేవుడు. కానీ చూడండి, కొన్నిసార్లు మన లైఫ్, మన ఆలోచనలు, మన జీవితము, మనం మాట్లాడే విధానం ఎలా ఉంటుందో తెలుసా? అసలు దేవుడు అసలు మనల్ని పెద్దగా పట్టించుకోవడం అన్నట్టుగా మనం బిహేవ్ చేస్తుంటాం. అసలు దేవుడు మన లైఫ్లో అసలు పెద్దగా సపోర్ట్ చేయట్లేదు, అసలు పెద్దగా ఆయన హెల్ప్ చేయట్లేదు, ఆయన యాక్టివ్గా ఏమీ చేయట్లేదు అన్నట్టుగా కొన్నిసార్లు మనం బిహేవ్ చేస్తుంటాం. అది అంటున్నది అవిశ్వాస సంబంధమైనటువంటి బిహేవియర్. అది దేవుడు అంత వాల్యూ మనకి ఇచ్చినప్పుడు మన లైఫ్లో, లేదంటే మనం జీవిస్తున్నటువంటి భూమి మీద ఆయన పని చేయకుండా, ఆయన ఊరిని పక్కన ఏదో ఖాళీ కూర్చొని టైంపాస్ ఆయన ఏమీ చేయట్లేదు. దేవుడు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాడు మన లైఫ్లో. అప్పుడు ఇక్కడ దేవుడు మనకు అంత రెస్పాన్సిబిలిటీ ఇచ్చని చెప్తున్నప్పుడు దాని విశ్వాసం తగ్గట్టుగా మనం ప్రవర్తించాలి, బిహేవ్ చేయాలి, స్పందించాలని చెప్తున్నప్పుడు బేసిక్ అర్థం ఏంటంటే, దేవుడు ఈ భూమి చాలా యాక్టివ్గా పనిచేసేటువంటి ఆలోచనతో దేవుడు ఉన్నాడని నువ్వు నమ్మాలి. ఆయన యాక్టివ్గా ఉన్నాడు అనుకున్నప్పుడు, ఈ భూమి మంది అన్నప్పుడు, ఈ సిచ్యువేషన్ని మనం అనుకున్నప్పుడు మనం కూడా చాలా యాక్టివ్గా విశ్వాసంతో మనం ప్రార్థన చేయాల్సి ఉంటుంది. అంటే ఇందులో మన లైఫ్లో, మన జీవితంలో కానీ ఓవరాల్గా చూసుకుంటే, కమ్యూనల్గా చూసుకుంటే, మన దేశంలోనే కానీ ప్రపంచంలోనే కానీ దేవుడు యాక్టివ్గా పనిచేస్తుంటే నమ్మకం మనకు ఉండాలి. ఆయన చాలా క్రియాశీలకంగా ఉన్నాడని మనం నమ్మాలి. మనం కానీ చూడండి ఒకసారి అందుకంటున్నాం చూడండి, ఇక్కడ విశ్వాసం అందుకు ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఆలోచనలో, మన మాటలో, మన ప్రవర్తనలో అసలు దేవుడు పెద్దగా ఏం పనిచేయడం అన్నట్టుగానే మనం మాట్లాడతాం. మన మాటల అవిశ్వాసం కనబడిపోతుంది. అందుకే ప్రాబ్లం గురించి చాలా ఎక్కువ మాట్లాడతాం. మనం నెగిటివ్ వాటి గురించి ఎక్కువగా మనం మాట్లాడుతుంటాం, ప్రాబ్లం గురించి ఎక్కువ మాడుతుంటాం. నువ్వు ప్రాబ్లమ్స్ ఎక్కువ మాడుతుంటే అర్థం ఏంటంటే దేవుడిని లైఫ్లో యాక్టివ్గా పనిచేయటదని నువ్వు అనుకుంటున్నావు. అది యాక్చువల్గా అవిశ్వాస సంబంధమైన కార్యం. అది విశ్వాసం ఎలా కనపరచబడుతుంది అనుకుంటున్నారు? విశ్వాసం ఎలానే కనబడతాడు. నువ్వు జనరల్గా నువ్వు మాట్లాడే మాటలోనే విశ్వాసం కనబడుతుంది. ఎంతగా దేవుడు మన లైఫ్లో యాక్టివ్గా పనిచేస్తున్నది నువ్వు మాట్లాడే మాటలో, నువ్వు ఆలోచించే ఆలోచనలో, నువ్వు జీవించేటువంటి జీవిత విధానంలోనే తెలిసిపోతుంది దేవుడు ఎంత యాక్టివ్గా ఉన్నాడన్న విషయము.
దేవుడు భూమి మీద మనం జీవిస్తున్నట్టు భూమి మీద ఎంత యాక్టివ్గా దేవుడు పనిచేయడానికి కష్టపడి అందరూ రెస్పాన్సిబిలిటీ దేవుడు మనకు కూడా ఇచ్చాడంటే ఒకసారి ఆలోచించండి. నిజంగా దేవుడు ఎంత అర్హత మనకి ఇచ్చాడు ఒకసారి ఆలోచించండి. అసలు మనకి ఎటువంటి అర్హత లేదు, కానీ ఇంకను నువ్వు కూడా రాని దగ్గరికి నాతో పాటు నువ్వు కూడా కూర్చొని నేను ఒకటి చెప్తున్నాను, నాకు ఆలోచన పంచుకుంటున్నాను, దాని గురించి నువ్వేమనుకుంటావు నువ్వు కూడా చెప్పు అంటున్నాడు. అంటే అదేం చెప్తున్నాను, దేవుడు మనం యాక్చువల్గా దాసులుగా యాక్చువల్గా చూడట్లేదు. దేవుడు యాక్చువల్ మనం దాసులుగా చూస్తున్నా సరిపోద్ది, కానీ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా పరలోక తండ్రి ఉండే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నేను చేద్దాం అనుకుంటున్నాను, నువ్వేం చెప్తావు, నీ ఆలోచన ఏంటి, నీ సలహా ఏంటని కూడా దేవుడు మనల్ని అడిగేంత గౌరవాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. అది దేవుడు మనకి ఎంత వాల్యూ ఇస్తున్నటువంటిది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్లోకి అది లోతుగా బలంగా స్థిరపడాలి. అది స్థిరపడితే అప్పుడు ప్రార్థించటం అనేటువంటిదే ఎంత గొప్ప ఆధిక్యతో అర్థమవుతుంది. దేవుడు మనకి ఎంత వాల్యూ ఇస్తున్న అర్థం కాకపోతే ప్రార్థన అంటే మనకు భారం లాగానే ఉంటుంది. సృష్టికర్త అయినటువంటి ఆయన ఒక సృష్టిపడినటువంటి మనిషి దగ్గరికి వచ్చి అంటున్నాడు, నేను భూమి మీద కొన్ని కార్యం చేద్దాం అనుకుంటున్నాను అంటున్నాడు. అబ్రహాం లాగా సిచ్యువేషన్ తీసుకుంటే, అబ్రహాము నేను సొదొమ గొమొర్రా పట్టణం నాశనం చేయడానికి వచ్చాను, నాశనం చేద్దాం అనుకుంటున్నాను అని ఆలోచన చెప్పినప్పుడు వెంటనే అబ్రహాం ప్రార్థించడం స్టార్ట్ చేశాడు. అందుకే అబ్రహాం చేసిన ప్రార్థన వ్యర్థంగా పోయిందా అంటే అబ్రహాం చేసిన ప్రార్థన ఖచ్చితంగా వ్యర్థంగా పోలేదు. అబ్రహాం లోతునే దృష్టిలో పెట్టుకుని, లోతు కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రార్థన చేశాడు. చివరికి అక్కడ దేవుడు ఒకటి చేద్దామని డిసైడ్ అయినా సరే చివరికి లోతు అనుకుంది అక్కడ జరిగింది. చివరికి లోతు అనుకుంది జరిగింది. అంత వాల్యూ అబ్రహాం యొక్క ప్రార్థన దేవుడు ఇచ్చాడు. సొదొమ గొమొర్రా పట్టణం పాపంతో ఉన్నప్పుడు కూడా దానిని బట్టి దేవుడు రెస్పాండ్ అవ్వలేదు, కానీ అబ్రహాం యొక్క ప్రార్థన బట్టి దేవుడు రెస్పాండ్ అయ్యి లోతు కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. అంటే అర్థం ఏంటంటే ఖచ్చితంగా మనిషి భూమి మీద ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన అంటే ఖచ్చితంగా దేవుని యొక్క కార్యముల మీద, దేవుని యొక్క ఆలోచన ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. అలాగని మనం ఏదో దేవుని యొక్క మైండ్ సెట్ మనం మార్చేయగలుగుతున్నాం, మనం బలంగా ప్రార్థన చేసేస్తున్నాం అని కాదు అర్థం. ఎప్పుడు కూడా దేవుడు ఈ మాట అన్నాడంటే నువ్వేదో గొప్పడు అయిపోయి అని తగ్గిపోయాడు, నువ్వు అంత గొప్ప సలహా చెప్పాను ఇప్పుడు అనుకోండి. నీ మాట ఆయన అన్నాడంటే అర్థం ఏంటంటే నీకు అంత వాల్యూ ఇచ్చాడని అర్థం. అంతేగాని మనం ఏదో కన్వెన్స్ చేసి దేవుని యొక్క ఆలోచన ఇప్పుడు 40 రోజులు ఉపాసన మార్చేసి ఏదో రకంగా దేవుని యొక్క ఆలోచన వదలొద్దండి. దేవుడు కార్యం చేశారు వదలొద్దు. చాలామంది ఆ మాటలు దేవుడు చేశారు మనం వదలొద్దండి. నిజంగా కనుక దేవుని వ్యతిరేకంగా మనం ఎంతమంది ప్రపంచంతో ఒక సైడ్ వెళ్ళిపోయినా సరే దేవుడు అనుకుంది యాక్చువల్గా అయితే మార్చుకోడు. కానీ కొన్నిసార్లు ఎందుకు మార్చుకుంటున్నాడు, ఆయన సొదొమ గొమొర్రా పట్టణం నాశనం చేద్దాం అనుకుని ఎందుకని ప్రార్థన చేసినప్పుడు ఆగాడు. కారణం ఏంటంటే మనిషికి అంత వాల్యూని ఇచ్చాడు. అంతేగాని నువ్వేదో దేవుని కన్విన్స్ చేసేయగలిగేవు అని కాదు. దేవుడు అంత వాల్యూ మనకి ఇస్తున్నాడు. అది అర్థం చేసుకోవాలంటాను నేను. అది అర్థం చేసుకున్నప్పుడు ప్రార్థన అటువంటిది అది ఎంత గొప్ప యోగ్యత, ఎంత గొప్ప ఆధిక్యత మనకు అర్థం అవుతుంది. అందుకని మనం చూడండి, ప్రార్థన చేసేటప్పుడు ఆ ఆలోచనతో మనం ప్రార్థన చేయాలి. ఏ ఆలోచన అంటే దేవుడు నాకు అర్హత లేనప్పుడు కూడా సమానమైనటువంటి ఒక యోగ్యత దేవుడు మనకి ఇస్తున్నాడు. ఆ యోగ్యత ఇచ్చాడు కాబట్టి నేను చెప్పేది ఖచ్చితంగా దేవుడు వింటాడు. మన ప్రార్థన అంటే ఖచ్చితంగా ఎఫెక్టివ్గా ఉంటుంది. అందుకని దేవుని వైపు నుంచి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అందుకని మనం దేవుడిని సరిచేసే ప్రయత్నం చేయొద్దు. బైబిల్ అటువంటిది ఎంతో చెప్పి చూసారా, బైబిల్ అటువంటిది బోధిస్తుంది చాలా విషయాలు, కానీ ఏం బోధిస్తుంది అంటే అది దేవుడు బోధించట్లేదు. దేవుడు ఏం చేయాలో బైబిల్ చెప్పట్లేదు, మనం ఏం చేయాలో బైబిల్ మనకి బోధిస్తుంది. బైబిల్లో దానికి కొంచెం యేసుక్రీస్తు ఉపమానాలు చెప్పినప్పుడు అన్యాయస్తుని న్యాయపతి గురించి అక్కడ యేసుక్రీస్తు ఉపమానరీతిగా చెప్పేటప్పుడు వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనంటూ ఆయన వారితో ఉపమానము చెప్పాను. ఉపమానం ఏంటి, అన్యాయస్తుని న్యాయాధిపతి ఈమెమో వెధవరాలు వెళ్ళి మాట గోజాడుతుంది. చివరికి ఒక టైం వచ్చినప్పుడు విసిగిపోయి ఆమెకు న్యాయం తీర్చినట్టుగా బైబిల్ మనం చూస్తున్నాం. అది ఎందుకు చెప్పారు యేసుక్రీస్తు అంటే మనం విసుకక నిత్యము ప్రార్థన చేయాలని యేసుక్రీస్తు చెప్పారు. అందుకని అక్కడ ఉపమానం అర్థం ఏంటి, దేవుడు ఏం చేయాలని కాదు, దేవుడు ఎలాంటోడు కాబట్టి, అంటే ఎలాంటోడు, దేవుడు అన్యాయస్తుడు కాదు, న్యాయవంతుడు, ఆయన త్వరగా న్యాయం తీరుస్తారు కాబట్టి మీరు విసుకక నిత్యం మీరు ప్రార్థన చేయండి. అలా చేసేటప్పుడు క్రీస్తు ఉపమానం లాస్ట్ అన్నారు, ఆ చివరి దినముల్లో అంత్య దినముల్లో ఇలాంటి విశ్వాసమును కనుగొందున. ఎలాంటి విశ్వాసం చూడండి, ఎలాంటి విశ్వాసం అంటే కార్యం జరిగే వరకు విసుకగా ప్రార్థన చేసే విశ్వాసం. అది నేను అంత్య దినాల్లో నేను చివరి దినాన్ని కనుగొంటున్నా. ఎందుకంటే నేను అనుకుంటే బహుశా యేసుక్రీస్తు తెలిసిపోయింది ఏంటంటే చివరి దినానికి వచ్చేసరికి అందరికీ అంత ఓపిక, అంత ఓర్పు, అంత సహనము ఉండదు. హడావుడిగా ఒక గంట ఏదైనా చేద్దాం హడావుడిగా చేసేస్తాం చాలా, కానీ ఓర్చుకొని ఎదురు చూసేంత విశ్వాసము. నేను ప్రార్థన చేశాను, కార్యం జరగలేదు, 1 year అయ్యింది, కానీ ఇంకను దేవుడు చేస్తాడని ఇంకను 1 year అయినా సరే ఇంకను చేసిన ప్రార్థన మర్చిపోకుండా ఉన్నటువంటి విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ఇంకను ఎదురు చూసేటువంటి స్థితి. దేవుడు ఎప్పటికైనా చేస్తాడు, ఖచ్చితంగా ఆయన మన హృదయ వాంఛలు తీరుస్తాడని ఇంకను దేవుని వైపు ఆశ ఎదురు చూసేటువంటి ఆ విశ్వాసం నేను కనుగొందునని క్రీస్తు అన్నారు. అందరి దగ్గర అంత విశ్వాసము ఈ రోజుల్లో ఉండదు. ఎందుకంటే చెప్పిన మనకు అన్ని ఇన్స్టెంట్గా దొరికిపోతున్నాయి కదా.
ఇన్స్టెంట్గా దొరికిపోతున్నాయి కాబట్టి చాలామంది ఇప్పుడు ఈవెన్ పాస్టర్స్ కూడా విశ్వాసం అంత ఓపిక లేదని తెలుసు వాళ్ళకు కూడా. అందుకని 4 వారాలు మా దగ్గర రండి, 7 వారాలు మా దగ్గర రండి, అయిపోద్ది అంటున్నారు. ఎందుకని? అక్కడ అది అందులో విశ్వాసం ఎక్కడ కనబడుతుంది? ఏసు ఎక్కడ కూడా మీరు ఇలా ప్రార్థన చేస్తే 7 వారాలు చేయండి అని చెప్పలేదు. మీరు ఇలా ప్రార్థన చేస్తే 40 రోజులు ప్రార్థన చేయండి ఎక్కడ అని చెప్పలేదు ఆయన. చివరి దినాలు అంత్య దినాలు ఇలాంటి విశ్వాసాన్ని కనుగొందాం. ఎలాంటి విశ్వాసం? జరిగే వరకు ప్రార్థన చేస్తూ ఉండడం. అంతే 4 వారాలు 7 వారాలు అని చెప్పలేదు ఆయన, 40 రోజులు అని చెప్పలేదు ఆయన ఎక్కడ కూడా. ఈరోజు చాలామంది చెప్తారు. ఎందుకంటే ఇలాంటి దేవుడు చేసే వరకు ప్రార్థన చేయండి అంటే ఎవరికి అది ఎక్కదు. అది అందరికీ విశ్వాసం దాని మీద ఇంట్రెస్ట్ లేదు. దేని మీద ఇంట్రెస్ట్ అంటే 4 రోజుల్లో ఖచ్చితంగా జరిగిపోద్ది అని చెప్తే వినడానికి కష్టపడుతున్నారు, అది చేయడానికి కష్టపడుతున్నారు చాలామంది. యాక్చువల్గా చెప్పాలంటే బైబిల్ ఎక్కడ దేవుడు అలా చెప్పలేదు, కానీ చాలామంది అలా చెప్తారు. అలా చెప్పినప్పుడు చాలామందికి అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, చాలామంది అది నమ్ముతున్నారు, చాలామందికి అది బాగుంది. అలాంటి విశ్వాసాన్ని చాలామంది ఇష్టపడుతున్నారు. కానీ క్రీస్తు అన్నారు అంత్య దినములో ఆ విశ్వాసం, ఎలాంటి విశ్వాసం అంటే జరిగే వరకు ప్రార్థన చేస్తూనే ఉండడం, జరిగే వరకు ఇంకొక దేవుడు చేస్తాను ఎదురు చూస్తూనే ఉండడం. దేవుడు అన్యాయస్తుడు కాదు కాబట్టి అంత త్వరగా న్యాయం తీరుస్తాడు కాబట్టి మీరు జరిగే వరకు మీరు ప్రార్థన చేయండి. అలా జరిగే వరకు ప్రార్థించడానికి మనం ప్రేరేపించాల్సిన కార్యం ఏంటి అంటే ఆయన త్వరగా న్యాయము తీర్చను. త్వరగా అన్నది ఆయన త్వరగా చేస్తాడు కాబట్టి నేను చేస్తూనే ఉంటాను అని అనిపించాలి. అలాగే మనం విశ్వాసాన్ని కనపరచాలి. అక్కడ క్రీస్తు అందుకే చెప్పారు, అవమానం ఎందుకు దేవుడు త్వరగా చేసేస్తాడు, మీరే వర్రవద్దని కాదు, ఆయన త్వరగా చేసేవాడు కాబట్టి మీరు మీ పాత్ర మీరు సరిగ్గా పోషించండి, మీరు చేయాల్సిన విశ్వాసంతో మీరు చేయండి. ఆ బోధ మనం చేయడానికి. ఎందుకంటే లోపాలు ఏమైనా ఉంటాయి ఖచ్చితంగా మనం వైపు నుంచి ఉంటాయి, కానీ దేవుని వైపు నుంచి ఏది కూడా ఉండదు. అందుకనే ప్రతిసారి మనం ప్రార్థన చేస్తున్నా మనం సరి చేసుకుంటుంటాం. మనం ఇంకొక విశ్వాసంలో సరిగ్గా ఉండట్లేదేమో, ఇంకొక విశ్వాసంలో పురుకల్పబడి చేయాల్సిన రీతిలో ప్రార్థన చేయడానికి మనం ఇంకా ప్రయత్నం చేస్తుంటాం. మార్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటుంటాం, మార్చుకుంటూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనకు ఒక నమ్మకం ఏంటంటే దేవుడు మనల్ని చీపుగా చూడట్లేదు, దేవుడు మనం తక్కువ చేయట్లేదు, దేవుడు మనల్ని పనుల్లాగా చూడట్లేదు. ఆయనతో సమానమైన వారిలాగా చూసేంత గౌరవాన్ని అంత ప్రేమని దేవుడు కనపరుస్తున్నాడు. అందుకని ఇప్పుడు మనం చెప్పేది కూడా దేవుడు వింటాడు. చెప్పే అవకాశం ఇచ్చాడంటే అర్థం ఏంటంటే నువ్వు చెప్పినప్పుడు వినడానికి కూడా ఆయన ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే నువ్వు సరిగ్గా చెప్తున్నావు అన్నది ఇంపార్టెంట్. ఇక్కడ అవకాశం ఇచ్చాడు కాబట్టి ఏది పడితే చెప్పడానికి ఏది పడితే ప్రార్థన చేసి దేవుడు చేయలేదండి అని కాదు. ఆయన చెప్పే అవకాశం నీకు ఇచ్చినప్పుడు నువ్వేం చెప్తున్నావు కూడా జాగ్రత్త చూసుకోవాలి. ఎందుకంటే అవకాశం ఇచ్చాడంటే అర్థం ఏంటంటే నువ్వు సరిగ్గా చెప్పాలని, ఆ వాల్యూ నువ్వు తెలుసుకొని ఆ అవకాశం నువ్వు సరిగ్గా సద్వినియోగము చేసుకోవాలి. అప్పుడు అది కనుక మనం సరిగ్గా చేయగలిగితే ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకిస్తాడు. అందుకని యేసు గారు అన్నారు, మీరు ఏది బంధిస్తారు బంధించబడుతుంది, మీరు విడుదల చేస్తే విడుదల చేయబోతుంది. ఆ సందర్భంలో అన్నారు, ఎక్కడిద్దరు ముగ్గురు నా నామము కూడి ఉంటారో అక్కడ నేను వారి మధ్యకు వస్తాను. అంటే ఏం చేద్దాము, ఏం జరిగితే బాగును అని ఆశపడుతూ అందరూ ఒకే మైండ్ సెట్ ఉంటుంటే వారి మధ్యకు నేను కూడా వచ్చి అక్కడ ఉంటాను. వరంగా అది ఎందుకంటే అది కమిటీ మీటింగ్ లాంటిది అంటాను. మీరు అందరూ కూడా డిస్కస్ చేస్తారు, నేను కూడా అక్కడికి వస్తాను, నేను కూడా మీరు చెప్పేది నేను కూడా వింటాను. ఎందుకంటే బంధించాల్సిన కార్యము నేను కదా చేయాలి. మీరు డిస్కస్ చేస్తే నేను వస్తాను, నేను వింటాను, నేను నా కార్యాన్ని చేస్తాను. దేవుడు అందుకు కూడా దేవుడికి వస్తున్నాడు. ఏదో మీరందరూ కూడా నేను ఇక్కడ ఉండాలి కాబట్టి ఉంటాను, ఓ మూలని అక్కడ నేను కూర్చుని ఉంటాను, మిమ్మల్ని అందరూ చూస్తాను కాదు. అక్కడ మనం చెప్పేది, మనం చేసేది, మనం ఆలోచించేది యాక్టివ్గా దేవుడు వింటున్నాడు. ఎందుకంటే కొన్ని కార్యాలు చేయడానికి. ఎందుకంటే చూడండి, ప్రార్థన అంటే సరిగ్గా అర్థం చేసుకుంటే ప్రార్థన అంటే దానిలో బేసిక్గా నీకు దేవుడు ఎంత వాల్యూ ఇచ్చాడో తెలుస్తుంది. అందుకే ప్రార్థన సరే ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ క్రిస్టియన్ దేవుడు ఇస్తాడు, మనం క్రిస్టియన్స్ కాడ ప్రార్థన చేయాలండి, చేయకపోతే దేవుడు కోపపడతాడండి అని కాదు. బైబిల్లో ఎక్కడ దేవుడు ఎన్నిసార్లు కోపపడ్డాడు ఒకసారి ప్రార్థన చేయాలి శిష్యులని. ఇప్పుడు ఏమనుకుంటే చాలామంది నచ్చదు. గెత్సేమనే తోటలో వేసుకొని ప్రార్థన చేసినప్పుడు పేతురులందరూ నిద్రపోతున్నారు. అక్కడ దేవుడు సీరియస్ అయ్యాడా? దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి రెస్పాన్సిబిలిటీ నీది. దేవుడు అవకాశం బాధ్యతను గుర్తించాలి. గుర్తించలేకపోతే నువ్వు అనుకుంది అక్కడ జరగదు, అంతే. ఇది ప్రార్థన అంటే ఒక ఆత్మీయమైనటువంటి అక్షరము. ఇది నువ్వు చేయకపోతే, ఇది నువ్వు చేస్తే మంచి విశ్వాసం అయిపోతావు, చేయకపోతే నువ్వు చెడ్డ విశ్వాసం అయిపోతావు అని కాదు. అంటే విషయం ఏంటంటే కార్యములు జరిగించుకోవడం కోసం ప్రార్థన చేస్తున్నావు. నీ భక్తిని కనపరచుకోవడానికి ప్రార్థన కాదు. ఏదో భక్తిని చూపించుకోవడం చేసే ప్రార్థన కాదు అది. ఎప్పుడైతే మన భక్తిని కనపరచుకోవడానికి ప్రార్థన చేస్తున్నట్టు అర్థం ఏంటంటే అదొక రిలీజియస్ యాక్టివిటీ చేస్తున్నాం. అంటే అది పైపైన భక్తే, అది నిజమైన ఆత్మీయత అయితే అది కాదు. ప్రార్థన ఎందుకు చేస్తామంటే నేను కూడా ఈరోజు ప్రార్థన చేస్తానండి కాబట్టి దేవుడు ఈరోజు నా మంచిగా చూస్తాడు, సీరియస్గా నా మీద కోపడ్డు, అందుకు అది ప్రార్థన చేస్తే. ప్రార్థన ఎందుకు చేస్తున్నాం? మనం దేవుడు కొన్ని కార్యాలు యాక్టివ్గా చేయాలి మనం అనుకుంటున్నాం. మనం బయటకు వెళ్తున్నాము, క్షేమకరమైన ప్రయాణం కావాలి, ప్రార్థన చేస్తున్నాం. మనం భోజనం చేసే ముందు ఈ ఆహారం మనకు అరగాలి, ఈ ఆహారం మనకు ఆరోగ్యం ఇవ్వాలి, అందుకు ప్రార్థన చేస్తున్నాం. అలా ఇంకేదో కార్యం మన పిల్లల జీవితంలో కార్యం జరగాలనుకుంటున్నాం, అందుకు మనం ప్రార్థన చేస్తున్నాం. కార్యములు జరిగించుకోవడానికి చేస్తున్నాం, కానీ ప్రార్థన నేను విశ్వాసాన్ని ప్రూవ్ చేసుకోవడానికి కాదు.
కానీ మనం భోజనం చేసేవాడు ఎందుకు ప్రార్థన చేస్తాం? నువ్వు మంచి క్రిస్టియన్ కాబట్టి నేను భోజనం చేసే ముందు కూడా ప్రార్థన చేసుకుంటానండి అని 10 మందికి చెప్పుకోవడానికి కాదు అక్కడ. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఏదైనా నాకు అందులో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే దేవుడు ఆహారాన్ని పానం దేవుడు దీవించాలని ప్రార్థన చేస్తున్నావు. ఎక్స్పెక్టేషన్ ప్రార్థన చేస్తున్నాను. క్రిస్టియన్ కాబట్టి నేను ఏం చేస్తున్నా, చేసే ప్రతి దాని ముందు స్టార్ట్ చేసిన ప్రార్థన చేస్తానండి. అది చెప్పుకోవడానికి నన్ను ఎంత భక్తి పని ప్రూవ్ చేసుకోవడానికి పాయింట్ కాదు అది. అదేంటంటే నిజంగానే నీ ఆహారాన్ని దేవుడు దీవించాలనుకున్నాం కాబట్టి మనం ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రార్థనని అలా చూడాలి, ప్రార్థన అలా చూడడం నేర్చుకోవాలి. ప్రార్థన ఏదో మేము క్రిస్టియన్స్ కాబట్టి భక్తిని కనపరచుకోవడానికి ప్రార్థన చేసుకుంటాం. అందుకే బయటకు వెళ్ళిన ప్రార్థన చేసుకుని వెళ్తామండి. బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు గొప్పని చెప్పు, నీకు క్షేమం కావాలంటే నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు అంతే. అందులో గొప్పతనం, అందులో భక్తి ఏమి అక్కడ యాక్చువల్గా లేదు. నిజంగా దేవుడు, నేను బయటకు వెళ్ళినప్పుడు నా ప్రయాణాల్లో దేవుడు యాక్టివ్గా పనిచేస్తాడు, వెనక ముందు వస్తున్నటువంటి ప్రతిదాన్ని దేవుడు కంట్రోల్ చేస్తాడు అని నువ్వు నమ్మితే నువ్వు ప్రార్థన చేసుకో. అంటే దేవుడు లైఫ్లో యాక్టివ్గా ఉంటున్నాడు అనుకుంటే ప్రార్థన చేసుకోవాలి. అంతేగాని నా భక్తిని కనపరచుకోవడానికి ప్రార్థన కాదు. కానీ చాలామంది ఏంటంటే ప్రార్థన చేసుకొని చెప్పేసరికి వినేవాళ్ళు కూడా చివరికి ఎలా అయిపోయిందంటే, ప్రార్థన అంటే ఏంటంటే మన భక్తి పరులు అనిపించుకోవడానికి ప్రార్థన చేస్తున్నాను. నా భక్తిని కనపరచుకోవడానికి కాదు ప్రార్థన చేసేది. కొన్ని కార్యాలు జరగాలనుకుంటున్నా కూడా ప్రార్థన చేస్తావు. చిన్నదే కావచ్చు, పెద్దే కావచ్చు. జస్ట్ నువ్వు భోజనం చేసే ముందు చేసుకునే ప్రార్థన కూడా అక్కడ పని అవ్వాలి. నీ భోజనం అంటే దింపడాలి కాబట్టి ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఈ భూమి మీద దేవుని చిత్తం జరగాలనుకుంటున్నాం కాబట్టి దానికి కూడా ప్రార్థన చేస్తున్నాం. అక్కడ ఏంటి, మార్పు రావాలి. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందో ఇలా కాకుండా ఎక్స్ట్రాగా ఇంకేదో దానికి జరగాలనుకున్నా ప్రార్థన చేస్తున్నాం. అది భోజనమైనా సరే, ఈ భూమి మీద దేవుని చిత్తమైనా సరే, అందుకు ప్రార్థన చేస్తున్నాం. ఇది ఎలా ఉంది, ఎంతకంటే బెటర్గా దీన్ని ప్రార్థన ద్వారా మారుస్తున్నాం. ఇందా చెప్పినట్టు భోజన విషయమైనా, ఈ భూమి మీద దేవుని చిత్తమైనా సరే ఇలా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి కొంతవరకు బాగానే ఉంది, కానీ ఇంకా బెటర్గా ప్రపంచాన్ని మార్చాలనుకుంటున్నాం, దేశాన్ని బెటర్గా మార్చాలనుకుంటున్నాం, కొంతమంది జీవితాలు బెటర్గా మార్చాలనుకుంటున్నాం. అందుకు ప్రార్థన చేస్తున్నాం, బెటర్గా మార్చడానికి. అంతేగాని కొంతమంది కోసం ప్రార్థన చేసిన తర్వాత నేను వాళ్ళందరి కోసం ప్రార్థన చేశానని చెప్పుకోవడానికి ప్రార్థన చేయం. అందుకోసం కాదు ప్రార్థన చేసేది, కార్యాలు జరిగించుకోవడానికి. అంటే అర్థం ప్రార్థన అంటే యోగ్యతలాగా దేవుడు మనకి ఇచ్చాడు. నువ్వు కూడా చెప్పు అంటున్నాడు దేవుడు. అబ్రహాం దగ్గరికి వెళ్ళి చెప్పినట్టుగా అంటున్నాడు, నేను అది చేద్దాం అనుకుంటున్నాను, నువ్వేమనుకుంటున్నావో చెప్పు, ఇద్దరం కలిసి ఈ పనిని మంచిగా ముగిద్దాం అని దేవుడు అంటున్నాడు. దేవుని మామూలు మన వాడుగా చెప్పాలని దేవుడు ఎగ్జాక్ట్ అలాగే చెప్పాడు. ఇక్కడ నేను ఒకటి చేద్దాం అనుకుంటున్నాను భూమి మీద, అయితే ఇలా చేద్దాం అనుకున్నాను, నువ్వు కూడా ఏమంటావు, నీ సలహా ఏంటో కూడా చెప్పు, ఇద్దరం కలిసి మంచిగా ఒక కార్యాన్ని చేద్దాం, మంచి ఒక కార్యం స్టార్ట్ చేద్దాం, మంచి ఒక కార్యం మనం ముగిద్దాం, ఇద్దరం కలిసి ఆ పని చేద్దాం. కాబట్టి నువ్వు బంధించు, ఏది బంధించాలో నువ్వు చెప్పు, నేను దాన్ని బంధిస్తాను, ఇద్దరం కలిసి కొన్ని కార్యాలు మనం చేద్దాం. దేవుడు అంత గొప్పడై ఉండి కూడా ఒక సర్వెంట్ లాగా, లేదంటే మనలో ఒక స్లేవ్, ఒక బానిసలాగా దేవుడు నేను ఆల్రెడీ డిసైడ్ అయిపోతాను, చచ్చినట్టు అదే జరుగుతుంది అని దేవుడు అలా చెప్పకుండా మనకి ఎంత గౌరవం ఇచ్చాడు ఒకసారి ఆలోచించండి. ఎంత గౌరవం ఇచ్చాడంటే నువ్వు కూడా డిసైడ్ చేయన్నాడు. అందులో అప్పుడు కార్యాలు మార్చడానికి మన పాత్ర ఎంత, మన సామర్థ్యం ఎంత ఒకసారి ఆలోచించండి. ఎందుకు పెద్దగా మనం చేసేది ఏం లేదు, యాక్టివ్గా చేసేదంత, క్రియాశీలకంగా చేసేదంతా దేవుడు యాక్చువల్గా. కానీ మనకు వాల్యూ ఇచ్చి నువ్వు కూడా చెప్పు, నేను దాన్ని చేస్తాను అన్నాడు. మన పాత్ర ఎంత ఇచ్చాడు దేవుడు అంటే నువ్వు చెప్పు అన్నాడు. కానీ ఆ చెప్పు అన్నది చిన్నదానికే, చేసంతా ఆయనే. కానీ నువ్వు కూడా జస్ట్ నీ నోరు తెలుసు సలహా చెప్పు, లేదా నువ్వు కూడా ఏం కావాలో నేను అనుకున్నాను, నువ్వు కూడా దాని గురించి మాట్లాడు, డిస్కస్ చేయి నాతో అంటున్నాడు. ప్రయత్నము మనం చేసేటువంటి కార్యము చాలా చిన్నదే, కానీ ఇంక నువ్వు అల్టిమేట్గా పని ముగించబడేటప్పుడు నీ పాత్ర కూడా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే చేసేటువంటి ఆయన నీకంత వాల్యూని ఇచ్చాడు. నువ్వు అందులో పెద్దగా ఇన్వాల్వ్ అయ్యి నువ్వు చేసేదంటే ఏం లేదు, జస్ట్ నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు, డిస్కస్ చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, అడుగుతున్నావు, అంతే. అది చిన్న పని అది. కానీ ఆ చిన్న పని కూడా ఎందుకంత వాల్యూ ఉంటుందంటే నీకు 50% అవకాశం నీకు దేవుడు ఇచ్చాడు కాబట్టి నువ్వు మాట్లాడేటువంటి ఆ పలుకు కూడా అంత వాల్యూ పెరిగిపోయింది. అందుకని నచ్చదు ప్రార్థన ఉంటుంది. ప్రార్థన ఏం ప్రూవ్ చేస్తుందంటే, ప్రార్థన ఉంటుంది మనిషికి దేవుడు ఎంత వాల్యూ ఇచ్చాడో ప్రూవ్ చేస్తుంది. అందుకని ప్రార్థన ఎప్పుడు కూడా భారంలాగా ఏదో తప్పదో చేయాలి, చేయకపోతే దేవుడు ఫీల్ అవుతాడేమో, లేదా దేవుడు కోప్పడతాడేమో, అందుకు కాదు. పరిస్థితులు మారాలనుకుంటున్నావా, అప్పుడు నువ్వు ప్రార్థన చేసుకో. లేదండి నాకు ఎలా ఉన్నా పర్లేదు, ఏది ఎలా ఉన్నా పర్లేదు అనుకుంటే నేను చెప్తాను ఖచ్చితంగా నువ్వు ప్రార్థించడం అవసరం లేదు. అప్పుడు దేవుడు కూడా నన్ను నడితే నీ మీద ఏం కోప్పడ్డు. ఎందుకంటే పరిస్థితులు మార్చుకోవాలని అనిపించట్లేదు, నీ లైఫ్ మార్చుకోవాలనిపించట్లేదు, లేదా ఏదో నీ జీవితంలో లేదా నీ కుటుంబంలో ఇంకేదో మారాలని అనిపించినప్పుడు నువ్వు చేయకపోయినా దేవుడు అడగడు, దేవుడేం కోప్పడ్డు. నీకు అవసరం లేదు అనుకుంటున్నావు, దేవుడు నీ డిసిషన్ గౌరవిస్తాడు, దేవుడు పక్కకి వెళ్ళిపోతాడు అంతే. కాకపోతే నీకున్నటువంటి అవకాశాన్ని నువ్వు యూజ్ చేసుకోలేదు అంతే బాధ. అంతేగాని దేవుడేం కోప్పడిపోడు, దేవుడు కోప్పడ్డు. కానీ చాలామంది ఏంటంటే ప్రేయర్ చెప్పి దేవుడు కోప్పడిపోతాడు అనుకుంటారు. కోప్పడ్డు, కానీ నువ్వు చాలా మిస్ అయిపోతావు, నువ్వు చాలా కోల్పోతావు అంతే. అందుకని ప్రార్థన ఎందుకు చేస్తాం, దేవుడు యాక్టివ్గా పనిచేస్తాడు,
నా లైఫ్లో పనిచేస్తాడు, నా కుటుంబంలో పనిచేస్తాడు, సంఘంలో పనిచేస్తాడు, ఈ భూమి మీద పనిచేస్తాడు. దేవుడు యాక్టివ్గా పనిచేసేటువంటి ఆ పనిలోనే దేవుడు ఉన్నాడని అర్థమైనప్పుడే ప్రార్థన చేస్తాం. ఎందుకంటే నువ్వు సిచ్యువేషన్ మార్చుకుందాం అనుకుంటున్నావు కాబట్టి, ప్రార్థన వల్ల మార్చబడుతుంది అని నమ్మాము కాబట్టి ప్రార్థన చేస్తున్నాం. ఎందుకు ప్రార్థన చేస్తున్నాం అంటే నమ్మాము కాబట్టి. ఏం నమ్మామంటే నా ప్రార్థన, మనం ప్రార్థన చేస్తే ప్రార్థన గాలిలో కలిసిపోవట్లేదు, అది దేవుని హృదయంలోనికి వెళ్తుంది. దేవుడు దాన్ని బట్టి పరిస్థితి మారుస్తుంది. ఎందుకంటే దేవుడు యాక్టివ్గా పనిచేస్తున్నాడు. ప్రార్థన ద్వారా, ప్రార్థన అంటే అవకాశం ద్వారా, దేవుని యొక్క సపోర్ట్ ద్వారా పరిస్థితి నేను మార్చగలను అని నమ్మకం ఉంది కాబట్టి మనం ప్రార్థన చేస్తాం. అలా కనుక ఆ దేవుడు చేయడు అనుకుంటే ప్రార్థన చేసిన అవసరం లేదు. లేదా నాకు ఏది దేవుడు చేస్తాను నాకు అవసరం లేదంటే, నాకు అంతా బాగానే ఉంది, నాకు దీంతో సాటిస్ఫాక్షన్ నాకేం వద్దండి అనుకుంటే నువ్వు ప్రార్థన చేసిన అవసరం కూడా యాక్చువల్గా లేదు అని అడిగితే దేవుడు ఖచ్చితంగా కోపడ్డాడు. కానీ మార్చుకోవాలి. ఎందుకంటే నేను బెటర్గా మారాలి, లేదా నా కుటుంబం బెటర్గా మారాలి, లేదంటే సంఘం బెటర్గా మారాలి, లేదంటే ఈ దేశం బెటర్గా మారాలి అని అనుకుంటే బెటర్గా మార్చుకోవడానికే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఆయన వల్ల మాత్రమే అది సాధ్యమవుతుంది. అందుకని బెటర్గా మార్చుకోవడానికి ప్రార్థన, కానీ నువ్వు మంచి విశ్వాసం అనిపించుకోవడానికి ప్రార్థన కాదు. అందుకని మీరు ఏది బంధిస్తారు బంధించబడుతుంది, మీరు ఏది విడుదల చేస్తే విడుదల చేయబడుతుంది. ఇదంత యోగ్యత మనకి ఇచ్చాడు. అదొక ప్రివిలేజ్ లాగా చూద్దాం, అదొక యోగ్యతలాగా చూద్దాం ఆ ప్రార్థనని. అప్పుడు అది గొప్ప అవకాశం అని అర్థమైనప్పుడు నువ్వు కూడా నేను ఒకటి అనుకుంటున్నాను, దీని ముందు నీ ఆలోచన నీ సలహా ఏంటి దేవుడు అడిగినప్పుడు మంచిగా మనకు అర్థమైనట్టుగా దేవుని యొక్క మనస్సు ఎరిగినటువంటి వారంగా, దేవుని యొక్క మనస్సు తెలుసుకున్న వారంగా నోరు తెరిచి మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే నువ్వు దేవుడు నిన్ను సలహా అడిగిన అర్థం ఏంటంటే ఆయన ఇంటెన్షన్ నీకు అర్థం అవ్వాలి, ఆయనకి ఏంటి ఇష్టం నీకు అర్థం అవ్వాలి, దాన్ని బట్టి నోరు తెరవాలి. అక్కడ నీ ఇంటెన్షన్ కాదు అక్కడ జరగాల్సింది. అబ్రహాంకి ఎందుకు దేవుడు చెప్పాడు? అబ్రహాం అలా అడిగినప్పుడు దేవుడు కూడా ఇష్టపడ్డాడు. కాదు అబ్రహాంకి తెలియదు పాపం. అప్పుడు ఇంకా దేవుడు వచ్చినటువంటి ఆ జ్ఞానం, అవగాహన, ప్రత్యక్షత అది లేదు కాబట్టి వాళ్ళకి, అది ఇంకా స్టార్టింగ్ డేస్ కాబట్టి అబ్రహాం తెలియక అనుకుంటున్నాడు దేవుడు కోపపడతాడేమో అనుకుంటున్నాడు. కానీ ఒకసారి ఆలోచించండి, ఇప్పుడు వాక్యం తెలిసిన నిజంగా అబ్రహాంలాగా మనం కూడా నిజంగా అలా బ్రతిమాడు దేవుడు అంత హ్యాపీ ఫీల్ అవుతాడు. ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడు నన్ను అడిగితే ఇప్పుడు కనుక అబ్రహాంలాగా ఎవరైనా ప్రార్థన చేయ దేవుడు అనుకుంటాడు నిజంగా ఆ బిడ్డకి లేదా ఈ వ్యక్తికి నా మనసు అంటే నిజంగా తెలిసింది, అందుకని ఏ ఒక్క ఆత్మకు నశించిపోవటం ఇష్టం లేదని విషయం అర్థమైంది కాబట్టి ఇంతలాగా ప్రార్థన చేస్తున్నాడు, నాకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నాడు, నాకు నచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నాడు. దేవుడు ఇష్టపడతాడు అలా ప్రార్థన చేసేవాళ్ళని. అందుకని చూడండి దేవుడు మనకు అంత విలువ ఇచ్చాడు, అంత వాల్యూ ఇచ్చాడు. అది అర్థం చేసుకొని ప్రార్థన అంటే అది ప్రివిలేజ్ అని అర్థం చేసుకొని, యోగ్యతను అర్థం చేసుకొని దేవుని మనస్సు అయినటువంటి వారంగా మనం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఆలకిస్తాడు. దేవుని యొక్క సపోర్ట్, దేవుని యొక్క సహాయంతో కార్యాలను బెటర్గా మనం మార్చగలుగుతాం. అది మన జీవితమైనా సరే, మన బిడ్డల జీవితమైనా, కుటుంబమైనా, సంఘమైనా, దేశమైనా, ప్రపంచమైనా సరే ఖచ్చితంగా ప్రార్థన చేయగలిగితే దేవుడు ప్రతి దాన్ని ఇప్పుడున్న దానికంటే కొంచెం బెటర్గా ఖచ్చితంగా దేవుడు మారుస్తాడు. భక్తులు ప్రార్థన చేశారు, చాలా జీవితాలు మారినాయి, దేశాలు మారినాయి, పరిస్థితులు చాలా వరకు చాలా మారినాయి. అది అర్థం చేసుకొని ప్రార్థన చేస్తాం. అంటే ప్రార్థన చేసిన ఎక్స్పెక్టేషన్ ప్రార్థన చేస్తాం అంటే నేను ప్రార్థన చేస్తున్నాను, సిచ్యువేషన్ ఇప్పుడు మారుతుంది, దేవుడు దాన్ని మారుస్తాడు. అది ఎప్పుడైతే అది నమ్మేమో, దేవుడు యాక్టివ్గా పనిచేస్తున్నామేమో, ఇప్పుడు నువ్వు కూడా యాక్టివ్గా ప్రార్థన చేస్తావు. అలా విశ్వాసం నువ్వు కనపరుస్తావు, దేవుడిని ప్రార్థన అంగీకరించే కార్యాన్ని జరిగిస్తాడు. ప్రార్థన చేసిన అందరూ తల ఉంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. భూమి గతించిన నీ